హాయ్ అండి, నేను మీ కీర్తమ్ని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. రండి మీరు కూడా చూడడానికి. ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికము బాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ బౌల్ బాస్మతి రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇదే ఫ్రైడ్ రైస్ మసాలా, మన మేజర్ ఈ డిష్కి. నేను చికెన్ని వైట్గా కాకుండా కొంచెం కలర్ఫుల్గా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు వేసి బాగా కలిపి ఆయిల్లో ఫ్రై చేస్తాను. మంచి కలర్ఫుల్గా ఉంటుంది పీస్. మనం ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు కూడా కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదండి. ఇదిగోండి చూడండి ఎంత బాగా ఎర్రగా వేగాయో. నేను ఇంకేం వేయలేదండి, మీకు చూపించమే వేసాను. ఇదిగోండి ఇంకొక బాండి పెట్టుకుని అందులో ఆయిల్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఎగ్స్ స్మాష్ చేసుకుందామండి. ఎందుకంటే నార్మల్గా ఎగ్స్ కనిపించేలా చాలామందికి ఇష్టం ఫ్రైడ్ రైస్లో, మాకు కనిపించకుండా ఇష్టం. అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొట్టేసుకుంటున్నాను ఎగ్స్ని. మీరు కావాలంటే వేరేగా ఆమ్లెట్గా వేసుకుని కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే నీచు వాసన ఉండదండి, మనకి కైమాలా కనిపిస్తుంది ఫ్రై అయ్యాక. చూసారా, ఏదో కైమాని ఫ్రై చేసినట్టుంది కదా. ఇందులో వెజిటేబుల్స్ వేసేసుకుందామండి. వెజిటేబుల్స్ బాగా వేగన అవసరం లేదు, అందుకే అన్నీ ఒకసారి వేస్తున్నాను నేను. బాగా వేగకూడదండి ఎప్పుడు ఫ్రైడ్ రైస్లో కానీ నూడిల్స్లో కానీ. సగమే వేగాలి, సగం అలా ఉండాలి. కానీ ప్రతి ముక్కకి ఆయిల్ పట్టుకోవాలి, అందుకే నేను అన్నీ బాగా కలుపుతాను వేసాక. ఇదిగోండి ముందే నేను ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇందులో వేస్తే ఆయిల్ వాసన రాకుండా ఇది ఆనియన్ వాసన వస్తుందని చెప్పి ముందుగా నేను ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ బాగా కలపాలండి, ప్రతి ముక్కగా ఆయిల్ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టానండి, ఎందుకంటే నాకు మాడిపోతుందని భయంగా ఉంది. బయట అయితే మనకి ఫ్రైడ్ రైస్లు అవి కూడా ఇనుప బాండీలో చేస్తాడు కాబట్టి ఎంత స్పీడ్ పెట్టినా వాళ్ళు ఏమీ కాదు ఫ్రైడ్ రైస్కి. మనం అలా కాదు, ఇంట్లో ఎంత సిమ్లో పెట్టినా కూడా అది బొగ్గైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎలాంటి సాసులు లేకుండా చేస్తున్నాం కాబట్టి హెల్దీ అండి ఫ్రైడ్ రైస్. వెజిటేబుల్స్ పిల్లలందరూ కూడా బాగా తినేస్తారు, ఎందుకంటే వెజిటేబుల్ ఎగ్ బాగా మిక్స్ అయిపోయింది. ఇదిగోండి నేను పీసెస్ మీద ఫ్రై చేశాను కదా, అవన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా బాగా కలుపుకుందాం ఒకసారి, లేకపోతే ఒకే చోట ఉండిపోతాయండి కలుపుకోకపోతే. అందుకని కలుపుతున్నాను. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్, ఇందాక చూపించిన ఫ్రైడ్ రైస్ మసాలా అన్నీ వేసుకుందాం. నేను చికెన్లో ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసాను కదా, అందుకే ఇందులో 2 స్పూన్స్ వేస్తున్నాను. అంటే చాలా చిన్న స్పూన్ అండి అది. ఇప్పుడు 2 స్పూన్స్ ఫ్రైడ్ రైస్ మసాలా కూడా వేసుకుందాం. బాగా వేగన అవసరం లేదు. చూడండి ఫ్రైడ్ రైస్ మసాలా మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇదే కాదు, ఇది ఏ సూపర్ మార్కెట్లోనే దొరికేస్తుంది ఈజీగా. కిరాణా స్టోర్లో అయితే కష్టం కొంచెం, ఎందుకంటే వాళ్ళు కూడా అన్నీ తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది వీటి మీద ఆధారపడుతున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్ కానీ ఇలా. మాకైతే గొడవ లేదు, లంచ్ బాక్సులు లేవులేండి, మాకు ఓన్లీ బ్రేక్ఫాస్టే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమే మా తిప్పలన్నీ. కొంచెం నాకు సరిపోదని డౌట్గా అనిపించి మళ్ళీ కొంచెం వేసాను కొసరు. మీలో ఎంతమందికి తెలుసు కొసరు అంటే? 90s కిడ్స్కి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కొసరు అంటే ఏంటో. ఇదిగోండి ఇప్పుడు ఈ రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. రైస్ బాగా పలుకులుగా ఉడికిందండి, దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. మంచిగా అనిపిస్తుంది కదా కలుపుతుంటే.
నేను కొంచెం కొంచెమే కలుపుతున్నాను. ఒకేసారి కలిపితే రైస్ ఏమైనా చెదిరిపోతుందని, ముక్క అయిపోతుందని అలా పైపైనే కలుపుతున్నాను. ఇలా కొంచెం కొంచెంగా కలుపుకొని బాగా ఫ్రై చేసి మనం సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా. స్మోకీ ఒక 5 మినిట్స్ స్పీడ్ మీద పెట్టేయండి దింపే ముందు. అప్పుడు బాగా టోస్ట్ చేయండి, బాగా వేగుతుంది అప్పుడు రైస్ కూడా. ఇప్పుడు మనం మన ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ మా పాపకి ఇద్దాం. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. మీకు వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రైడ్ రైస్లోకి వేపిన పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి మా పాప తింటుంది, టేస్ట్ చేస్తుంది, ఎలా ఉందో చెప్తుంది. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.